జై భీమ్ సోదరులరా, మీ రాజ్ కుమార్ నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబింగ్ సపోర్ట్ చేయండి. ఎంతమంది ఉన్నాం ఏంటి వీడియో తీసుకున్నారని చూస్తున్నారా? మేమైతే అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కోవిడ్ దేశంలో బ్లడ్ బ్యాంక్ అన్నది నిర్ణయించడం జరిగింది. అయితే మరి ప్రతి ఒక్క సోదరు ఎందుకంటే శుక్రవారం రోజుని సెలవు ఉంటుంది. అందుకే శుక్రవారం మాకు ఏ పని చేయాలన్నా శుక్రవారం చేసుకుంటామన్నమాట. ఈరోజు చాలామందికి లీవ్ అయితే కుదరలేదు. కొంతమందికి కుదిరింది. కుదిరిన వాళ్ళు అయితే రావడం జరిగింది సోదరులు. ఎందుకంటే మళ్ళీ 17వ తారీఖున అంబేద్కర్ జయంతి ఉంది కదా! దానివల్ల రాలేకపోవచ్చు. లేకపోతే ఒక సెలవు ఉంటుంది కొంతమందికి ఇంట్లోని. బయట ఉన్నోళ్ళకైతే 4 సెలవులు అయితే ఉంటాయి. నెల వచ్చినప్పటికి ఇబ్బంది ఉండదు ఆళ్ళకి. ఇక్కడ బ్లడ్ ఇచ్చే ముందు ఇక్కడ చెకప్ చేయించుకొని చెక్ చేసి అన్నీ నార్మల్‌గా ఉంటే గనుక బ్లడ్ తీసుకోమంటారు. అయితే మనోడికైతే అన్నీ నార్మల్‌గా ఉన్న బ్లడ్ ఇచ్చామన్న చాలామంది మన ఇండియా ఎంబసీ సార్లు కూడా రావడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ ఎందుకంటే ప్రతీది కూడా మన ఇండియా ఎంబసీ పర్మిషన్ తీసుకుని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనకు ఇక్కడ ఉంది భరోసా. మన లేడీస్ కూడా రావడం జరిగిందన్నమాట. మన సోదరిమణి చాలా అంబేద్కర్ ఆలోచన ముందుకెళ్తది. మరి ఇంక చూడండి మన సోదరులు ఎంతమందొచ్చారో. అంతా యువత సోదరులారా అంబేద్కర్ ఆలోచనలో ముందుకెళ్ళే మోటివేట్ వస్తున్నారు ఇప్పుడు సోదరులందరూ. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న సోదరులందరూ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. పూలే గారి గురించి తెలుసుకోవాలి. మహనీయుల కోసం అందరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ జీవితాల త్యాగం చేశారు కాబట్టి ఈరోజు మనం ఇంత జడ్జగా ఈ విధంగా మనం ఉన్నాం. ఈ కంట్రీలోకి వచ్చిన ఈ వర్క్ చేసుకున్న ఇది కారణం మహనీయుల త్యాగం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం మాట. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి ఎంతమంది వచ్చారో. మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేసినప్పుడు ఇది గత 4 సంవత్సరాల నుంచి బహుజన ఐక్య వేదిక నుంచి చేయడం జరుగుతుంది రక్తదానం. రక్తం ఇవ్వండి, ఒక ప్రాణాన్ని నిలబెట్టండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇండియాలో కూడా అలాంటి కార్యక్రమం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరులారా. దేశంలో మేమందరం ఇంత కష్టపడుతున్నామంటే మరి ఇంత ముందుకెళ్తున్నామంటే అలాగే ఇండియాలో ఉన్న సోదరులు కూడా మరి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జేబీఎం ప్రసాద్ ఆయన మరి ప్రతి యాక్ట్‌లో ముందుగుంటాడు. మరి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా జేబీఎం నచ్చితే సబ్స్క్రైబింగ్ సపోర్ట్